హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో దీపం 2.0 మనకి రెండో సిలిండర్ అయితే బడ్జెట్ కేటాయించారండి. ఎప్పటి నుంచి ఇస్తారు అనేది, ఎలా బుక్ చేసుకోవాలి ఈసారి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మన యొక్క వీడియో చాలామందికి చూపించడం జరుగుతుంది. అది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈరోజు పైవల కేశవ్ గారు అన్ని పథకాలకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం మటుకు కొన్ని పథకాలకు మాత్రమే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అలాగే దీపం 2.0 ఇవి మాత్రమే. ఉచిత బస్సు, నిరుద్యోగ వృత్తి, మహిళలకు 1500 రూపాయలు అనేది వచ్చే సంవత్సరం మ్యాక్సిమం. ఈ సంవత్సరం బడ్జెట్ అయితే లేవు, ఉచిత బస్సు కూడా లేవు. అయితే దీపం 2.0 అంటే ఏంటంటే, మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు కదా. ఈ మార్చి నెలలో మొదటి సిలిండర్ పంపిణీ అయిపోయింది. మార్చి నుంచి మరలా మనకి రెండవ సిలిండర్ పంపిణీ జరగడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి 2600 కోట్లు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఈ యొక్క దీపం పథకం పొందుతున్నారు, అంటే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. 1,50,00,000 కార్డులు ఉన్నాయి. కొంతమంది పింక్ రేషన్ కార్డు ఉన్నారు, కొంతమంది ఈ యొక్క ఉన్నత స్థాయిలో ఉన్నవారు. కానీ బీలో పవర్ ఫిల్లో ఉన్నవారు మాత్రం 80 లక్షల మంది అయితే ఉండడం అయితే తెలియజేయడం జరిగింది. వారందరికీ 2,600 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగిందన్నమాట. అంటే ఇప్పుడు ఇచ్చే రెండో సిలిండర్, అలాగే డిసెంబర్లోకి ఇచ్చేటువంటి మూడో సిలిండర్ కలిపి ఒకటే బడ్జెట్. మరలా మనకి మార్చి వరకు ఎటువంటి బడ్జెట్ అయితే ఉండదు. 2,30,560 కోట్లు అయితే మనకు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు, గ్రామ పంచాయతీకి, రోడ్డుకి, భవనాలకి, నిర్మాణాలకి, క్యాండిడేట్లకి అన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఈ 2.0 ఏదైతే ఉందో, దీపం 2.0 మనకి మార్చి నెల నుంచి ఈ బుకింగ్ స్టార్ట్ అవుతాయి. సో చాలామంది ఈకేవైసీ చేసుకోవట్లేదు. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు పడతాయి. ఖచ్చితంగా మీరు మొబైల్లో ఈకేవైసీ చేసుకోవచ్చు, లేదా గ్యాస్ ఏజెన్సీలకి వెళ్ళి అయినా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలామందికి గ్యాస్ ఏజెన్సీలు ఎప్పుడైతే ఈ యొక్క దీపం పథకం ప్రారంభించారో, ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించారో, చాలామంది తాకట్లో పెట్టిన గ్యాస్ కార్డులు, అలాగే చాలామంది వేరే వారికి ఇచ్చేసేటువంటి కార్డులు అన్నీ తీసుకొని గ్యాస్ సిలిండర్లు స్వయంగా తీసుకోవడంతో గ్యాస్ ఏజెన్సీలు కూడా మార్చేయడం అయితే జరిగింది. ఈ ఎక్కువ ఉండడం వల్ల, పోటీలు ఎక్కువ ఉండడం వల్ల, అంటే జనాలు ఎక్కువ మంది తీసుకోవడం వల్ల కొంతమంది ఆర్థిక పరిస్థితులు గ్యాస్ సిలిండర్లు కూడా అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరలా కూడా ఇప్పుడు మరలా గ్యాస్ సిలిండర్లు తీసుకొని ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేవి పొందుతున్నారు. కనుక ప్రభుత్వం అయితే అందరికీ గ్యాస్ సిలిండర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టింది. అందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి. ఎవరికైతే ఈకేవైసీ చేసుకునే దారులు పడలేదు, ఈకేవైసీ కంపల్సరీగా చేసుకోవాలి. ఈసారి ఇచ్చే గ్యాస్ సిలిండర్ ముందుగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉండదు. మ్యాక్సిమం మనకు గ్యాస్ ఏజెన్సీ కాల్ నుంచి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వచ్చే గ్యాస్ సిలిండర్ని సెలెక్ట్ అయ్యారు, మీకు మొదటి సిలిండర్ ఫ్రీగా వస్తుందని లేదు అనుకుంటే మనం ముందు డబ్బులు కట్టాలి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం మనకి వేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో వివరాలు రాగానే మరలా వీడియో చేస్తాను. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.